అనాలిసిస్ చేస్తాడు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. అదేవిధంగా నందుగారు విశ్లేషణ చేస్తారు. సో నాకు తెలంగాణ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నీకైనా పరిచయం ఉంటే నాకు ఎవరెవరు ఒక విశ్లేషణ పంపండి అంటే నేను కూర్చొని ఒక మామూలుగా రాసుకుంటాను. అందుకే నాకు అన్ని పార్టీలు తెలుసు కదండి, ఏ ఏ ఏ కాన్స్టిట్యున్సీ ఏ. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మీరు ఢిల్లీ వస్తే రమ్మని అడిగారు, రామచంద్ర స్వామీజీ అడిగాడు, మీరు పోయారు, కలిశారు. ఆయన ఇక్కడ దాకా తీసుకుపోతాం, తుషార్ దగ్గర తీసుకెళ్ళారు, తుషార్ని పరిచయం చేశారు. కానీ అప్పటికే వాళ్ళు సంతోష్ గారిని కలిసి బయటకు వచ్చారా? అక్కడ లోపల ఎవరిని కలిశారనేది నాకు ఐడియా. ఎవరెవరు లోపల పోయారు అంటే అక్కడ ఆల్రెడీ తుషార్ అక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఈయన ఒక్కడే లోపల పోయి లోపలికి వెళ్ళి ఇద్దరు కలిసి బయటకు నన్ను పరిచయం చేశాడు. ఇద్దరు కలిసి బయటకు వచ్చి రైట్, ఓకే, పరిచయం చేశాడు. పరిచయం చేసుకుంటే వెళ్ళి వచ్చేసాం. నందుగారు నాకు వెళ్ళే ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయమన్నారండి. ఆయన మీ ఎవరెవరు నీకు పరిచయం వెళ్ళే ముందు నేను ఢిల్లీకి వచ్చే ముందు అంటే నేనేం చేశాను, మామూలుగా ఆన్లైన్లో వస్తుంది కదండి, ఏ ఎమ్మెల్యే ఎంత గెలిచాడు ఎంత ఓడిపోయాడని ఆ లిస్ట్ తీసుకున్నాను. నువ్వు అది కాదు, నాకు మీకు పరిచయం ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేల లిస్టు తయారు చేయండి, ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఎవరు గెలుస్తారు ఎట్లా ఉంటుందని చెప్తే నాకు అంత పొలిటికల్ ఫ్రెండ్షిప్ ఉందండి, కానీ నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అని నేను మామూలుగా లిస్టు తయారు చేసుకొని వెళ్ళానండి. దాంట్లో అసలు విచిత్రం ఏంటంటే అదే చెప్తున్నాను, నాకేదో కూడా 50 మంది అయిపోయారు. అంత సర్కిల్ ఉంది అంటే నేను మామూలుగా కూర్చొని రాసుకుంటా. బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అందరు కలిసి ఎంపీలు ఎమ్మెల్యేలు అలా నాకు తెలుసుకున్నావా అంటే పరిచయం ఉన్న వాళ్ళు అంతమంది ఉంటారో నాకు కూడా తెలియదు. లిస్ట్ చేసుకుంటే 50 మంది అయ్యారు. ఆ 50 మంది లిస్ట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను, చూసుకున్నాడు, ఆయన మళ్ళీ నాకు ఇచ్చేశాడు. ఓకే, నాకు సిట్టింగ్ కాదు, ఊరికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదా, సిట్టింగ్ అని సిట్టింగు ఎక్స్ అని కాదండి, అన్ని మిక్సింగ్, ఆల్ మిక్స్. నాకు ఎంతమంది ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారు నాకే విచిత్రం అనిపించింది, ఇంతమంది పరిచయం ఉన్నారో నాకని చెప్పి. సరే పరిచయం ఉన్నంతమంది, ఎందుకంటే అందరికి పరిచయాలు ఉంటాయండి. సో అప్పుడు తనకి లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ చూసి సరే నందకుమార్ది మీరు ఎవరైనా ఇక్కడ మీ బీజేపీలో ఎవరైనా ఉంటే చెప్పండి, అక్కడ చేరికల కమిటీ అని ఉంది, అక్కడ చేరికల కమిటీకి చెప్పండి, ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని చెప్పండి, అంతేనండి. దాని తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను, అక్కడికి క్లోజ్ అయిపోయింది మ్యాటర్. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ రోహిత్ రెడ్డి గారు కాంటాక్ట్ చేయడం జరిగింది.